గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. అంటే అంజలి గారి రోల్ అన్న, అంజలి గారి క్యారెక్టర్ కానీ, ఆమె డైలాగ్ డెలివరీ కానీ, ఆమె యాక్షన్స్ కానీ నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ పార్ట్ 1 వచ్చింది కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి అందరం అనుకుంటాం. కానీ పార్ట్ 2 అయితే అదిరిపోయిందన్న. అంటే పార్ట్ 2లో ఏముందంటే కామెడీ ఎక్కువ యాడ్ అయిందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలీ గారి కామెడీ కానీ, మన చిన్న బొమ్మ కామెడీ కానీ ఇవన్నీ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే కామెడీ పీక్స్ అయిపోతుంది అన్న. కామెడీ డబల్ ట్రిపుల్ అయిపోతుంది కామెడీ. మన సత్య గారు కానీ, మన సునీల్ అన్న కానీ ఇద్దరు వచ్చిన కాంబినేషన్లో కామెడీ నవ్వుతూనే ఉంటాం థియేటర్లో. అంటే ఈ సినిమాలో ఏముందంటే కామెడీకి కామెడీ ఉంది, హారర్కి హారర్ ఉంది, థ్రిల్లింగ్కి థ్రిల్లింగ్ ఉన్నాయి. సో ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయన్న సినిమాలో. ఎవరు ఎక్కడ బోర్ అనేది ఎవ్వరు కొట్టరు. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాలో మన కొండన్న కూడా ఉన్నాడు. మన కొండన్న ఎందుకు వచ్చిండో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ కొండన్న ఉన్నాడు, మొత్తం ఐరనే వంచాలా ఏంటి అని చెప్పి చెప్పడం కానీ, ఆ డైలాగులు కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఎండింగ్లో ట్విస్టులు కానీ, ఆ క్లైమాక్స్ ఫైటింగ్ కానీ అవంతా చాలా బాగా నచ్చింది. అంజలి గారికి మరో సినిమా ఇటు సినిమా అనే అనుకోవచ్చు అన్న నేనైతే. సో మీరు అందరు చూడొచ్చు. ఎలా ఉంది గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ కాకపోతే భయపడియలేదు అనిపించింది. కామెడీ అయితే నాకు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో బాగుంది. సత్య గారు, సునీల్ గారు వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్స్ రీక్రియేట్ చేయడం, మాదాపూర్ అనే మాటలు కానీ, ఇంకోటి ఏంటంటే మలయాళం మాట్లాడే విధానం సత్య గారిది బాగా కొద్దిగా కామెడీ కనిపించి ఫస్ట్ హాఫ్ కొద్దిగా తక్కువ ఉందన్నమాట. అంటే ఆలీ గారు ఆ బొమ్మతో నుండి హర్రర్ ఎలిమెంట్స్, కొన్ని కామెడీ సీన్స్, ఇంకోటి సత్య గారు ఫస్ట్ హాఫ్లో కొద్దిగానే ఉంటుంది, కొద్దిగా అనిపిస్తుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుందన్నమాట మంచిగా. ఇంకా సాంగ్స్ కూడా నార్మల్ అనిపించాయి. క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెస్. మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మళ్ళీ ఇంకా అదుస్ 2తోనైనా మళ్ళీ కంబ్యాక్ రావాలి. అయితే నేనైతే కొన వెంకట్ గారిని అయితే కోరుకుంటున్నాను. అవు చాలా, నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది అది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చింది. కామెడీ కాదు, నేను చిన్నగా ఉంటే అప్పుడు అదే నిజంగా అప్పుడు నేనేదో మామూలుగా ఏమంటాం థియేటర్ ప్రింట్ వచ్చినప్పుడు అప్పుడు తెలియదు, నార్మల్ ఎక్కించేవాళ్ళు. అది చూసి మామూలు పక్కల ఉంటే చూసినామన్నమాట. అట్లా అప్పుడు అలాంటిది. ఇప్పుడు కొద్దిగా అంత పార్ట్ 1 కన్నా 2 అవుతాయి. ఫైట్ అంటే నార్మలే అనిపించింది. బట్ ఆ లాస్ట్ అది ఒకటి ఉంటుంది అన్నమాట చేత పట్టుకొని, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. అదొక్కటే. కొన్ని నార్మల్ టీస్లో ఉండే అంత ఎక్స్పెక్ట్ చేస్తాము, అంతే. నార్మల్ ఉంది, నార్మల్ ఉంది. కొన్ని నార్మల్ హారర్ ఎలిమెంట్స్, అంత హెవీగా అయితే భయపడాం అనమాట. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, ఎర్రగా తీస్తుంది. అసలు ఇందులో క్యారెక్టర్ ఆరుద్ర ఫస్ట్ హాఫ్లో ఉంది కదా, సెకండ్ హాఫ్ వాళ్ళ కంటిన్యూషన్. నిజంగా అన్న ఎంత ఎంజాయ్ అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా మామూలుగా లేదు. అసలు దెయ్యాలతో ఆడుకోవడం, వీళ్ళు షూటింగ్ అని వెళ్ళి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వీళ్ళు ఆడుకోవడం, అసలు నిజంగా జీరో గ్రాఫిక్స్తో దెయ్యాలు పెట్టుకుని సినిమా తీస్తారు. నిజంగా అన్న సూపర్ అంటే సూపర్, మామూలుగా ఎంజాయ్ చేయాలా. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఆయన చనిపోయిన ఆయన వస్తాడు. అసలు అయితే ఇరవై తీసిన సినిమా అయితే మాత్రం మామూలు లేదు, సూపర్ అంటే సూపర్, ఫుల్ ఎంజాయ్ అన్న. ఫస్ట్ పార్ట్కి డబుల్ అసలు మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అన్న. సినిమా అయితే మాత్రం కిరాక్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, ఇరవై తీసింది సినిమా అయితే మాత్రం సూపర్. ఎవడన్నా అన్నది అస్సలు అన్న సినిమాకి వచ్చి చూడండి, ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఫుల్ కామెడీ. అసలు నిజంగా స్టోరీ లైన్ కూడా కొత్తగా తీసుకున్నారు, చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం ఒకటన్నా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 250 టికెట్ తీసుకుంటే 500 రూపాయలు ఎంజాయ్ చేయొచ్చు. రియల్గా చెప్పాలంటే మన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి చాలా ప్రాణం పోసిండు. ఫస్ట్ హాఫ్ ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి. ప్లస్ మన ఆలీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలీ ఉంటాడు, ఆ బొమ్మను ఎత్తుకొనే ఉంటాడు. ఆ బొమ్మతోనే ఆ బొమ్మ కూడా క్యూట్గా డ్రెస్సింగ్ బాగా చేసిర్రు. ఆ బొమ్మతోనే సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా బొమ్మ మాట్లాడడం కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చాలా బాగుంది సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ అనేది లేదు.